అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు, పత్రికా ప్రతినిధులకు, ప్రజలు 50 మందికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. భారత సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతాడు సూర్యము మాట్లాడేది. ఈరోజు డేటు 23/10/2025. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కూటమి ప్రభుత్వం వారు ఈ ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. నేను ఒకటే అడుగుతున్నాను కూటమి ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దాడులు ఒక్కసారి గుర్తించుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం వరకు ఉన్నదని చెప్పి సుదీర్ఘంగా ప్రశ్నిస్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడ జరిగితే అక్కడ బలహీనులను బలవంతులు దాడి చేయటము, ఇది ఎంతవరకు వాస్తవము? ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీరి ఎలా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తున్నాము, గూగుల్ కంపెనీస్ని తీసుకొస్తున్నాము, సాఫ్ట్వేర్ కంపెనీస్ని తీసుకొస్తున్నాము, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ని తీసుకొస్తున్నామని చెప్పి తండ్రి కుమారులిద్దరూ, మరి దుబాయ్ అని ఒకరు, ఆస్ట్రేలియా అని ఒకరు, మరి మొన్నటి వరకు అమెరికా అని చెప్పి ఈ రకమైనటువంటి పర్యటనలు చేస్తూనే ఉన్నారు. 16 నెలలు దాటిపోయి 17వ నెల నడుస్తూ ఉంది. 17వ నెల కూడా అయిపోతుంది పాలన వచ్చి. మరి ఈ రోజున ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తీరుని గమనించాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు రానివ్వకుండా పీపీపీ మోడల్ పద్ధతులు తీసుకొచ్చి ఆ యొక్క జీవాన్ని రద్దు చేసి ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. ఇది వద్దు బాబోయ్, మీకు ఒక నమస్కారం చేస్తున్నాము, మీ పాదాల మీద మేము బ్రతిమలాడుతున్నాము, పేద విద్యార్థుల కోసము మీరు ఒక్కసారి గుర్తించుకోండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల వారు డాక్టర్స్ చదివితే మరి ఇక్కడ ఫీజులు తగ్గుతాయి, మెడికల్ బిల్లులు తగ్గుతాయి, మెడికల్ షీట్లు వస్తే మరి డాక్టర్లు అవుతారు, మరి వైద్యం అనేది చక్కగా ముందుకు నడుస్తుందని చెప్పి మేము ఎంతో ప్రాధాయపడుతున్నాం. ఎన్నో రకాలుగా మేము రిక్వెస్టింగ్లు చేస్తూ పేపర్ల మీద పేపర్లు, మీడియాల మీద మీడియాలు ఇస్తూ మేము కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, ఖండిస్తున్నాం, అడుగుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అయినా సరే మీరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఇవ్వకుండాను గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపించాలని చెప్పి భారత సమాజ్ డెవలప్ పార్టీ కోరుతా ఉంది, విజ్ఞప్తి చేస్తుంది. మరొకసారి అటువంటి పరిణామంలో వెళ్ళొద్దని చెప్పి తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి తెలియజేయటం అనేది జరుగుతుందని చెప్పి మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎంతోమందికి బిజినెస్ మ్యాగ్నెట్స్ని తెప్పించవచ్చు, వీళ్ళందరికీ మీరు భూములు కట్టబెట్టవచ్చు. ఈ భూములు ఎకరా 99 రూపాయలు చొప్పున మీరు 100 సంవత్సరాల అగ్రిమెంట్కి ఇచ్చి వ్యాపారం చేయండి. ఈ గూగుల్లో 30,000 మంది ఉద్యోగులు వస్తారు, ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీలో 5,000 మంది ఉద్యోగులు వస్తారు, ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీలో 12,000 మంది ఉద్యోగులు వస్తారు అని చెప్పి మీరు ఇస్తున్నటువంటి భూములు వెలంత, అవి ఎందుకు మీరు ఆ రకంగా ఇస్తున్నారు? ఎందుకు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భూములు వేరే ఒకరికి తాకట్టు పెడుతున్నారు? అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకే ఈ ఉద్యోగాలు ఇస్తారా? ఆంధ్ర రాష్ట్రంలో కట్టినటువంటి కంపెనీలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మాత్రమే ఆస్తులు ఇవ్వగలుగుతారా? అది మీరు మాకు సర్టిఫై చేయగలరా అని భారత సమాజ్ డెవలప్ పార్టీ సుదీర్ఘంగా ప్రశ్నిస్తుంది. దయచేసి మీరు ఒకటే గుర్తించుకోండి, పేద ప్రజల విద్య కోసం, పేద ప్రజల వైద్యం కోసం, పేద ప్రజల యొక్క భవిష్యత్తు కోసం మీరు ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని నడిపించాలని, ఈ ఉన్న 3 సంవత్సరాలు సుదీర్ఘంగా మంచిగా పరిపాలన చేసి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు తీర్చాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఉత్తరాంధ్ర ఒక పరిపాలనా కేంద్రంగా ఈ విశాఖపట్నం ఋషికొండ భవనాలని ఒక పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి మీకు భారత సమాజ్ డెవలప్ పార్టీ తెలియజేస్తుంది. అక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సాగు, తాగు, ఎరువు ఇవన్నిటి కూడాను ఉపయోగపడుతుంది.
ఋషికొండ భవనాలు ఒక ప్రాంతీయ కార్యాలయంగా తీర్చిదిద్దినట్లయితే చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అలాగే గుంటూరులో అనేకమైనటువంటి వేల కోట్ల పెట్టుబడి మీరు పెడుతూ ఉన్నారంటే రేపు రాయలసీమ ప్రాంతం ఒక స్టేట్ అయిపోతే అక్కడి నుండి మరి మాకు గతి ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటని చెప్పి ఇక్కడ పేద ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఖచ్చితంగా ఈరోజు గత ప్రభుత్వం 600 కోట్ల పైసలు ఖర్చు పెట్టినటువంటి ఈ యొక్క ఋషికొండ భవనాలని ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి మీకు భారత సమాజ డెవలప్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి అర్థం చేసుకొని ఈ ఋషికొండ భవనాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి కార్యంగా తీర్చిదిద్దాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై భారత్, జై ఆంధ్ర.